తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్కు 18 సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు అని డ్రైవర్ల సంఘం ఆరోపిస్తున్నాయి. ఇక ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి అని, ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆటో, ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అని అయితే కోరుతున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవలను నిషేధం, అలాగే గిగ్ వర్కర్స్ అగ్రిగేటివ్ పాలసీ అమలు, ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్కు పిలుపునిచ్చింది. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు అని డ్రైవర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి అని, ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి అని కోరుతున్నాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్ సేవలపై నిషేధం, గిగ్ వర్కర్లు అగ్రిగేటర్ పాలసీ అమలు, ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇటు మనం చూసినట్టయితే హైదరాబాద్ లో ఇటు క్యాబులు, ఆటోలు అన్ని కూడా బంద్ అయితే ప్రకటించింది జేఏసీ తరఫున. ఎందుకంటే ఇటు మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క ఆటో వాళ్ళు, తర్వాత ఇతర కార్మికులు ఎవరైతే ఉంటారో, ఇటు క్యాబులు కావచ్చు, ఓలా, ఊబర్ నడిపే ఇతర వాళ్ళు, తర్వాత ఇటు మనం చూసినట్టయితే ఎవరైతే స్విగ్గీ, జొమాటో, ఇన్స్టామార్ట్ కూడా నడిపే ఎవరైతే కార్మికులు ఉంటారో వారందరికీ కూడా సరైన చెల్లుబాటు రాకపోవడంతో ఇటు కమిషన్లు కూడా ఎవరైతే ఆ థర్డ్ పార్టీ యాప్స్ అని కూడా కమిషన్స్ ఎక్కువైతే తీసుకుంటున్నారో దానికి గాను వారికంటూ ఒక సపరేట్ యాప్స్ ను కేటాయించి తర్వాత వారికి కమిషన్ల బాధ నుంచి విముక్తి కల్పించాలంటూ కూడా ఈ జేఏసీ సంఘాలన్నీ కూడా కలిసి ఇటు గవర్నమెంట్ అయితే ఆశ్రయించిన పరిస్థితి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చూసిందే. దానికి కానీ గవర్నమెంట్ కూడా ఒక నివేదికనైతే వెల్లడించి తర్వాత వీరికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తా అంటూ గవర్నమెంట్ అయితే హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆ యొక్క హామీని అయితే అది నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈ రోజు వీళ్ళందరూ కూడా ఆటో వాళ్ళు కూడా అందరూ అయితే బంద్ను ప్రకటించిన దృశ్యాలు అయితే మనం రోడ్ల పైన చూస్తూనే ఉంటాం. ఎందుకంటే వీళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఒక ఆటో అతను పొద్దు నుంచి రాత్రికి నడిపితే ఈ డీజిల్, గ్యాస్, పెట్రోల్ అన్ని పోగా కూడా ఒక 500 రూపాయలు కూడా జేబులోకి రాని ఈ పరిస్థితుల్లో ఈ యొక్క ఎవరైతే ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ కంపెనీలు ఉన్నాయో అది అత్యంత ఘోరంగా దాదాపు 10 నుంచి 20% యొక్క కమిషన్లు కూడా తీసుకోవడం అనేది ఇక్కడ గమనీయంగా మనం చూడొచ్చు. వీళ్ళు నడిపే వీళ్ళకి ఒక బుకింగ్ పైన వచ్చే 200లో 20% రూపాయలు వీళ్ళకు ఆ యొక్క కమిషన్ ఇయ్యగా గ్యాస్, డీజిల్, బండ్ల ఫైనాన్స్ కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఎటువంటి మిగులుబాటు కూడా ఉండట్లేదు. కాబట్టి తర్వాత ఇటు చూసినట్టయితే ఈ యొక్క ఎవరైతే ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ కూడా నడిపే వాళ్ళు ఉంటారో వారు కూడా ఆర్డర్ బేస్ పైన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు కూడా ఇటు ఆర్డర్ ఫేర్ కూడా పెంచాలంటూ, ఇటు క్యాబ్లు, ఆటోలు ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళకు వచ్చే మీటర్ ఫేర్ని కూడా పెంచి ఇటు కమిషన్ల బాధ నుంచి కూడా మాకు విముక్తి కలిగించాలంటూ కూడా ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు ఓలా, ఊబర్, ఆటో సంస్థలన్నీ కూడా బంద్ను అయితే ప్రకటించిన మనం రోడ్ మీద అయితే చూస్తుండొచ్చు. ఈ యొక్క ఆటో కూడా నడవని పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక సామాన్యుడు వెళ్ళాలంటే ఆటోలోనే ముఖ్యంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇటు వర్షాకాలం కూడా కావడంతో ఇటు ఎవరైతే రోజు ఆఫీసులకు కానీ ఇటు స్కూళ్ళకు కానీ వెళ్తుంటారో ఇటు ఒకేసారిగా ఓలా, ఊబర్ కూడా నడవకపోవడంతో ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతుండొచ్చు. ఎందుకంటే ఇక ముందుగానే వర్షాకాలం కావడంతో ఇటు ద్విచక్ర వాహనాల్లో పోలేరు కాబట్టి సామాన్యులు. రైట్ శివ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంతా కూడా ఓలా, ఊబర్, ర్యాపిడో మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. మరి అలాంటి సమయంలో ఇవంతా కూడా వాళ్ళు బంద్ పెడితే సామాన్య ప్రజలందరూ కూడా ఎలాంటి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు మనం చూసినట్టయితే ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో లేదా ఇటు స్కూల్ పిల్లలు కానీ, అటు కాలేజ్ పిల్లలు కానీ, ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఓలా, ఊబర్, ర్యాపిడో మాత్రమే ప్రధానంగా మన యొక్క భారతదేశంలో అయితే వాడుతూ ఉంటారు. కాబట్టి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఒక మీటర్ బేస్ పైన, కిలోమీటర్ బేస్ పైన ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో అన్నింటినీ కూడా బుక్ చేసుకొని పోతూ ఉంటారు. కాబట్టి వారికి ఈ రోజు వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎవరైతే ఓలా, ఊబర్, ఆటో నడిపే ఒక డ్రైవర్లు ఉంటారో వారికైతే తీవ్ర ఇబ్బందులు కావడంతో వాళ్ళు బంద్ పెట్టడంతో ఈ యొక్క సామాన్యులు ఎవరైతే వారి ఆఫీస్ కానీ, ఇటు స్కూళ్ళకి కానీ, హాస్పిటల్ కానీ ఎవరైతే వెళ్లాల్సి ఉంటుందో వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు కూడా ఆటోలు అయితే రాని పరిస్థితి. ఎందుకంటే వీరందరికీ బంద్ పెట్టిన నేపథ్యంలో ఎవరు కూడా ఇటు ఆటోలు కానీ, క్యాబ్లు కానీ నడపట్లేరు. కాబట్టి ఇటు సామాన్యులు కూడా బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క కార్లు, ఓలా, ఊబర్ డ్రైవర్లు ఎవరు కూడా అందుబాటు లేకపోవడంతో వీళ్ళకి వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా
ఆ ఇబ్బంది కలగడంతో చాలా మంది అయితే ఈ రోజు చెప్పాలంటే చాలా ఇబ్బందులు కూడా పడుతున్న నేపథ్యం మనం చూడొచ్చు. చాలా మందికి ఇటు వర్షం పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంతమంది పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి ఇటు క్యాబ్లు ఆటోలు అయితే ప్రాధాన్యంగా ఎక్కువ శాతం అయితే బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా చెప్పాలంటే చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా మనం చూడొచ్చు. మరి ఇటువంటి సమస్యలన్నిటి కూడా గవర్నమెంట్ కాస్త ముందొచ్చి వీళ్ళకి సంబంధించిన వీళ్ళ డిమాండ్లను కూడా నెరవేర్చడంతో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి రమ్య. రైట్ శివ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ బంద్ ఎన్ని రోజుల వరకు కొనసాగవచ్చు? అండ్ ఆల్సో ఇప్పుడు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అండ్ ముఖ్యంగా ఆ ఓలా డ్రైవర్ వల్ల ముఖ్యమైన డిమాండ్స్ ఏంటి? రమ్య, ఇటు మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఘటన ఇప్పుడు కాదు, గత కొన్ని రోజులుగా గత కొన్ని సంవత్సరాలు కూడా ఈ యొక్క సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తుంటాం. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఎవరైతే నడుపుతున్న డ్రైవర్లు ఉంటారో వారి యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ఏంటి అంటే ఈ యాప్స్ అన్నింటిని కూడా తొలగించి గవర్నమెంట్ సంబంధించిన ఒక యాప్ కావాలంటూ కూడా వారి యొక్క డిమాండ్ అయితే ఉంది. తర్వాత ఈ యొక్క మీటర్ ఫేర్ ని పెంచడంతో పాటు, ఎందుకంటే మనం చూసినట్టయితే ఇటు గ్యాస్ కానీ ఇటు సిఎన్జి కానీ ఇటు డీజిల్ ధరలు కూడా రోజు రోజుకి భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వారికి వచ్చే ఏదైతే పే అవుట్ ఉంటుందో అది సరిపోవట్లేదు అంటూ కూడా వారి యొక్క డిమాండ్లు అయితే వారైతే రాయడం అయితే జరిగింది. ఇటు ముఖ్యంగా చూసినట్టయితే ఓలా ఊబర్ ర్యాపిడో అనే యాప్లన్నింటినీ కూడా తీసేయడంతో పాటు ఇటు గవర్నమెంట్ ఒక యాప్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయాలంటూ కూడా వాళ్ళైతే పేర్కొన్నారు. తర్వాత వాళ్ళకి వచ్చే ఈ యొక్క మీటర్ ఫేర్ని కూడా పెంచాలంటూ కూడా వారి యొక్క డిమాండ్లు అయితే వాళ్ళైతే చేయడం అయితే జరిగింది. తర్వాత మనం చూసినట్టయితే ఒక రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆటో అతనికి కూడా 12,000 రూపాయలు కూడా ఇస్తామంటూ కూడా వారైతే పేర్కొనడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఒక 12,000 ముచ్చటైతే ఇప్పటివరకు తీయలేదు. కాబట్టి ఇవన్నిటిపైన కూడా వీళ్ళైతే ఒక యూనియన్ లెక్క ఫామ్ అయ్యి ఆల్రెడీ చాలా ఆటో యూనియన్స్, క్యాబ్ యూనియన్స్ ఉంటాయి. వాళ్ళన్నీ కూడా ఇప్పుడు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీతో ఏర్పాటై ఆల్రెడీ గత 15 రోజుల క్రితమే గవర్నమెంట్కి అయితే వీళ్ళ నివేదన అయితే పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా అప్పుడు యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పింది. కానీ ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఎటువంటి పనులు కూడా చేయట్లేరు. కాబట్టి ఈ యొక్క బంధన అయితే వీరైతే ప్రకటించడం జరిగింది. దానివల్ల అయినా సరే ఇటు ప్రజలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఇటు గవర్నమెంట్ అయినా కాస్త దిగొచ్చి వారి యొక్క ఏదైతే వాళ్ళ మాటలన్నా కనీసం వింటుందేమో, అర్థం చేసుకుంటుందేమో ఒక దృష్టితో అయితే వారు మాత్రం బాధపడడం జరిగింది. ఈ యొక్క బంద్ ఈ రోజు ఒక్క రోజు ఉంటుందా, లేదా ఇంకొన్ని రోజులు ఉంటుందా, లేదా వారికి ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా అది గవర్నమెంట్ పైన బట్టి ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీ కనుక నెరవేర్చుకుంటే. రైట్, థ్యాంక్ యూ శివ.